వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో అధిక బరువుకి సరికొత్త వెయిట్ లాస్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. మరి ఇవాల్టి లైఫ్ లైన్ కి లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ డైటీషియన్ వివేక వచ్చారు. సో వారితో మాట్లాడి మీకున్న డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మాకు డయల్ చేయాల్సిన నంబర్స్ 0406660337 లేదా 338 నంబర్స్ కి కాల్ చేయండి. హలో వివేక గారు. సో మా అందరికీ తెలుసు కూల్ స్కల్ప్టింగ్ మీరు ఫస్ట్ లాంచ్ చేశారు అని. కూల్ స్కల్ప్టింగ్తో పాటు చాలా ట్రీట్మెంట్స్ లాంచ్ చేశారు. బాడీకి సంబంధించి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కానీ, స్కిన్ టైట్నింగ్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా లాంచ్ చేశారు. ఇవి రిజల్ట్స్ అన్నవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయా అండి? మళ్ళీ రిపీటెడ్గా చేయించుకోవాల్సి ఉంటుందా? సో లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇండియాకి అవుతాయి. సో ఈ ట్రీట్మెంట్స్ చేయడానికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా డాక్టర్స్కి చాలా ఉందండి ఈ క్లినిక్లో. సో క్లినిక్లో ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఇస్తున్నాము అండ్ దానికి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. అంటే వెయిట్ రిడక్షన్ గురించి చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. అంటే డైటింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇతర స్లిమ్మింగ్ సెంటర్స్లో మెషినరీ ట్రీట్మెంట్, సింపుల్ మెషినరీ ట్రీట్మెంట్స్ తీసుకొని తగ్గి మళ్ళీ బరువు పెరిగిపోవడము, మళ్ళీ తగ్గడానికి ఇంకొక క్లినిక్ జాయిన్ అయ్యేసి మళ్ళీ అక్కడ తగ్గి మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడము, ఇలాంటిది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా జరుగుతుంది. కానీ ఎవరైతే ఒక పర్మనెంట్ సొల్యూషన్ గురించి చూస్తున్నారో, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ గురించి చూస్తున్నారో, లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మీకు ఇచ్చే ప్రొసీజర్స్ కూల్ స్కల్ప్టింగ్, క్రయోలిపాలిసిస్, నాన్ సర్జికల్ లైపోసక్షన్, అల్తరా హై థెరపీ ఫర్ స్కిన్ టైటనింగ్, యాంటీ ఏజింగ్, ఇవన్నీ కూడా మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుందండి. అంటే ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్లో మీకు బాడీలో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో కొంత శాతం వరకు అవి క్రిస్టలైజ్ అయిపోతుంది, మీకు శరీరంలోంచి శాశ్వతంగా తొలగిపోతుంది. సో మళ్ళీ కొత్తగా ఫ్యాట్ సెల్స్ ఫార్మేషన్ అనేది ఉండదు. సో పర్మనెంట్గా ఫ్యాట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్, లాంగ్ లాస్టింగ్ చేంజెస్ అనేది మీరు చూడొచ్చు ఈ ప్రొసీజర్ ద్వారా. మళ్ళీ మనము స్కిన్ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి యాంటీ ఏజింగ్, అల్తరా హై థెరపీ, లైపోసోనిక్స్, ఈ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే మీకు కొలాజన్ రీజనరేషన్ అనేది అవుతుంది, యాంటీ ఏజింగ్ లుక్ వస్తుంది. అంటే ఒక పర్సన్కి ఒక యంగర్ లుక్ తీసుకురావడానికి అట్లీస్ట్ ఒక 10 years యంగర్ లుక్ అనేది ఈ ప్రొసీజర్ ద్వారా మనం చూడొచ్చు. అంటే జనరల్గా తీసుకునే స్కిన్ ట్రీట్మెంట్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 6 months 8 months వరకు ఎఫెక్టివ్ ఉంటుంది. కానీ అల్తరా హై థెరపీ ప్రొసీజర్ అయితే మీకు అట్లీస్ట్ ఒక 6 to 7 years వరకు ఆ రిజల్ట్స్ అనేది మెయింటైన్డ్గా ఉంటాయి. సో ఇది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ వస్తుంది. మీరు మళ్ళీ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక పర్సన్కి చూసిన తర్వాత వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎన్ని ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అంటే ఒక ప్రొసీజర్ సరిపోతుందా లేకపోతే ఒక 2 times 3 times రిపిటేషన్స్లో తీసుకోవాలా అనేది డాక్టర్ అనాలిసిస్లో మనం చెప్పొచ్చు. సో మీ నియరెస్ట్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేయండి. ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, ఫ్రీ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ ఉంటుంది. ఈ టెస్ట్ ద్వారా మీకు సరైన ట్రీట్మెంట్ అనేది మీకు రికమెండ్ చేస్తారు. ఎస్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. తణుకు నుండి కాల్ చేశారు లక్ష్మీ గణపతి గారు. హలో, చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు లక్ష్మీ గణపతి మేడం. మేము వెస్ట్ గోదావరి పంట నుంచి చేస్తున్నామండి. ఓకే. నాది 5.5 మేడం. నేను 90 kgs ఉన్నాను మేడం. ఓకే. ఏమైందంటే పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయింది మేడం. ఓకే. మీరు బరువు తగ్గడానికి ఏమన్నా ప్రయత్నించారా? మామూలుగా వాకింగ్ చేసుకోండి మేడం. మొన్న బ్యాక్ పెయిన్ ఏదో వచ్చింది, దానికోసం ఇబ్బంది అయిపోతుందండి, తీయకపోతున్నాం. ఓకే. ఇంకా ఏవైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? షుగర్, బీపీ కానీ? అటువంటి ఏం లేదు. ఓకే, దట్స్ నైస్. ఇంకా ఫర్దర్గా ఎలాంటి మెడికల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 90+ ఉన్నారు ఇప్పుడు. సో మీరు అట్లీస్ట్ ఒక 20 kilos తగ్గడానికి మీరు టార్గెట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫర్దర్ ఎలాంటి మెడికల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. సో ఈ 20 kilos తగ్గడానికి మీకు నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ ద్వారా పాసిబుల్ అండి. అండ్ అది కాకుండా మీకు పొట్ట చుట్టూ ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ ఉంది అంటున్నారు. సో దీని గురించి క్రయోలిపాలిసిస్, కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ కూడా హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది. మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ విజిట్ చేయండి. వైజాగ్, విజయవాడలో కూడా సెంటర్స్ ఉన్నాయి. మీరు నెలకొకసారి క్లినిక్కి విజిట్ చేసినా సరిపోతుంది. అంటే వెస్ట్ గోదావరి అంటున్నారు కదా, నెలకొకసారి మీరు ట్రీట్మెంట్కి వెళ్ళినా మీకు 20 kilos తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఆ ఫ్యాట్ కంప్లీట్గా ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిషన్స్ ఉన్నాయో మీకు అబ్డామినల్ ఏరియా పైన, అది కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఒక కంప్లీట్ స్లిమ్ లుక్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు.
వివేక గారు, ప్రీ బ్రైడల్ ట్రీట్మెంట్స్ గురించి అంటే ఇప్పుడు చాలా మటుకు పార్లర్స్కి వెళ్ళకుండా డైరెక్ట్ లైఫ్ స్లిమ్మింగ్ క్లినిక్కి విజిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంత టైం ఉంటే విజిట్ చేయొచ్చు అంటారు? ఏదైనా అకేషన్ ఉందనుకోండి, ఎంత టైం పెట్టుకుని అసలు క్లినిక్కి విజిట్ చేయాలంటారు? ఇంతకుముందు వెడ్డింగ్ ఆర్ ఏదైనా అకేషన్ ఉంది అని అనుకుంటే ఫేషియల్స్ చేయించుకోవడానికి హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి పార్లర్ సలూన్స్కి విజిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్కి విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వన్ స్టాప్ అండి, అన్ని ట్రీట్మెంట్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ. సో కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎవరైతే చూస్తున్నా అంటే వెడ్డింగ్ ఇంకొక 3-4 మంత్స్లో ఉంది అని అనుకున్నా మనం ప్లాన్ చేయొచ్చు. జస్ట్ 1 మంత్ బిఫోర్ కూడా ప్లాన్ చేయొచ్చు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. సో మనము అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే స్లిమ్ లుక్. ఇప్పుడు వెడ్డింగ్ ఆర్ ఎనీ అకేషన్ వస్తుంది అని అనుకుంటే డెఫినెట్గా ఆ రోజు వాళ్ళు స్లిమ్గా కనిపించాలి, ఏజ్ తక్కువగా కనిపించాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో దీని గురించి కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్స్తో స్టార్ట్ చేయొచ్చండి. ట్రీట్మెంట్ తీసుకున్నాక 3 నెలల్లో కంప్లీట్ చేంజ్ అనేది చూస్తారు. సో మీకు బాడీ కరెక్షన్ ఎక్కడైతే కావాలో, అంటే ఫీమేల్స్లో జనరల్గా చేతుల భాగంలో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం వల్ల లావుగా కనిపిస్తాయి ఆర్మ్స్. దానివల్ల ఏంటంటే మనిషి చాలా లావుగా ఉన్నారేమో అన్నంత లుక్ వస్తుంది. ఓకే, వాళ్ళ వెయిట్ నార్మల్ ఉన్నా కూడా. సో పర్టికులర్ ఏరియా కరెక్షన్ గురించి కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ తీసుకోవచ్చు. సింగిల్ సెషన్ ప్రొసీజర్, మీరు 3 మంత్స్లో చేంజెస్ చూస్తారు. అలానే యాంటీ ఏజింగ్ గురించి అల్ట్రా హై థెరపీ ప్రొసీజర్ ద్వారా మీకు జాలైన్ కరెక్షన్ అవుతుంది, ఫైన్ లైన్స్ రింకిల్స్ తగ్గుతాయి, ఏజ్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అంటే అట్లీస్ట్ ఒక 8 to 10 years యంగర్ లుక్ అనేది మీకు వస్తుంది. సో మన ఫేస్ పైన ఎలాంటి వ్రింకిల్స్ కానీ పిట్స్ అండ్ పోర్స్ ఉన్నా కూడా అవన్నీ కవర్ అవుతాయి. అండ్ అది కూడా సింగిల్ సెషన్ ప్రొసీజర్ అండి, జస్ట్ 1 hour ప్రొసీజర్. అండ్ గ్రాడ్యువల్గా 3 మంత్స్లో మీరు ఈ చేంజెస్ అనేది మీరు చూడొచ్చు. ఇది కాకుండా ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఫుల్ బాడీ కలర్ బూస్టర్ ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము. జస్ట్ ఒక 10 minutes మీరు 10 to 15 minutes మీరు స్పెండ్ చేసిన వారానికి ఒకసారి ఈ ప్రొసీజర్ ద్వారా మీ కలర్ షేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 2 or 3 shades బెటర్ లుక్ అనేది మీకు వస్తుంది. సో మీ నియరెస్ట్ క్లినిక్ విజిట్ చేస్తే ప్రాపర్గా డాక్టర్ అనాలిసిస్ చేస్తారు, మీ రిక్వైర్మెంట్స్ చూసి రైట్ కైండ్ ఆఫ్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్యాకేజ్ అనేది ఫ్రేమ్ చేస్తారు. అంటే అలాగే ఇప్పుడు మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బరువు తగ్గాలి అనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఎలా వస్తుంది? అంటే ఫర్ సపోజ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, డాక్టర్స్ ఫస్ట్ సజెస్ట్ చేసేది మీరు వెయిట్ తగ్గండి అని. సో వాళ్ళ కోసం ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి, రిజల్ట్స్ ఎలా ఉంటాయి? జనరల్గా ఎలాంటి మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పుడు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ ఇవి హై అండ్ అడ్వాన్స్ ప్రొసీజర్స్, కూల్ స్కల్ప్టింగ్, క్రయోలిపాలసిస్, ఈ ప్రొసీజర్స్ కూడా చాలా సేఫ్గా తీసుకొచ్చండి. అంటే డయాబెటీస్ ఉంది, వెయిట్ ఎక్కువగా ఉన్నారు, ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, వెయిట్ తగ్గమని డాక్టర్స్ అడ్వైస్ చేశారు, ఇలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళు మెడికేషన్ తీసుకుంటూ వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి మెడికల్ పరంగా, దాంతోపాటు బరువు కూడా తగ్గాలి. సో ఇట్స్ ఛాలెంజింగ్ అనమాట. సో వాళ్ళు తీసుకునే ఆహారము ఏ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలాంటివి చేయాలి, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి డెఫినెట్గా ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఇవన్నీ కూడా క్లినిక్లో ఉన్న ఫిజియోథెరపిస్ట్ అండ్ డైటిషియన్స్ హెల్ప్ చేస్తారు, రికమెండ్ చేస్తారు. సో ప్రతి మెడికల్ ఇష్యూకి ఒక ఫిక్స్ ప్రోటోకాల్ అనేది ఫ్రేమ్ చేసామండి. అంటే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇనిషియలీ బేసిక్ ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా అడ్వాన్స్ ప్రొసీజర్స్కి చేంజ్ చేయడం అవుతుంది. సో ఆ ప్రోటోకాల్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం, ట్రీట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళకి ఏంటంటే నెలకి 5 kilos వెయిట్ తగ్గకపోయినా నెలకి 3 నుంచి 4 kilos వెయిట్ తగ్గుతారు. దాంతోపాటు ఇంచ్ లాస్, ఫిగర్ కరెక్షన్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక కంప్లీట్ ష్రింకేజ్, అంటే ఏరియా అనేది ష్రింక్ అయినట్టుగా ఒక స్లిమ్ లుక్ అనేది వస్తుంది. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. తమిళనాడు నుండి మూర్తి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి మూర్తి గారు, చెప్పండి. నేను తమిళనాడు నుంచి మాట్లాడుతాను. ఓకే, నాదేమో 62 years నాకు. 62 years. ఓకే. అండ్ మై వెయిట్ ఇస్ 82 kgs. ఓకే. బట్ ఐఎమ్ టేకింగ్ లైట్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రీవియస్లీ ఒక 8 months బ్యాక్ వరకు కూడా మార్నింగ్ వాకింగ్ చేస్తాను, అన్ని చేస్తాను. కానీ ఎన్నిసార్లు చూసినా వెయిట్ తగ్గట్లే. ఓకే, అంటే మీకు ఏమన్నా ఫ్యాట్ డిపాజిషన్స్? 6 years నుంచి అలాగే ఉంది. ఓకే ఓకే, దానికన్నా
మీరు ఇప్పుడు వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా? అండి వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా? వెయిట్ తగ్గాలని అనుకున్నాను, అందుకని ఈ ఏజ్ అంత వెయిట్ ఉండకూడదు అండ్ కదా. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? 60+ అంటున్నారు. 2005 లో ఒకసారి ఏదో హార్ట్ ఇష్యూ కానీ అది రాలేదు, కానీ బట్ ఐఎమ్ యూజింగ్ బీపీ మెడిసిన్స్ అవి యూజ్ చేస్తున్నాను కొలెస్ట్రాల్. ఓకే, సో మీకు ఏమన్నా పొట్ట భాగం దగ్గర ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయి ఉందా? అది తెలియలేదు, మొన్న ఫ్యాట్ మరి పెద్ద ఇదేం తెలియలేదు నాకు, కానీ కడుపు కొంచెం ఎత్తుగా ఉంటుంది అది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏజ్ కూడా ఫ్యాక్టర్ అండి. సో డెఫినెట్గా మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, బరువు తగ్గొచ్చు. కానీ మీకు ఇప్పుడున్న స్టేజ్లో ఏంటంటే విసరల్ ఫ్యాట్ ఎక్కువగా డెవలప్ అవ్వకుండా సేఫ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ వెయిట్ రిడక్షన్ అంటే ఫర్దర్ ఎలాంటి మెడికల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి. ఆల్రెడీ హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు జనరల్గా వాకింగ్ ఆర్ డైట్ పార్ట్ మీరు చేయడం వల్ల, మూర్తి గారు మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇట్స్ వెరీ గుడ్. ఇవన్నీ చేయడం వల్ల మీకు వెయిట్ మెయింటైన్ అవుతుంది, అంటే వెయిట్ పెరగకుండా స్టాప్ అవుతుంది. ఓకే, కానీ ఫర్దర్గా తగ్గాలి, ఆ ఫ్యాట్ తగ్గాలి బాడీలో నుంచి అన్నప్పుడు మీరు ఒక టెక్నాలజీ హెల్ప్ తీసుకోవాలండి. మీరు తమిళనాడు చెన్నై నుంచి చేస్తున్నా అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ మీకు నియరెస్ట్ క్లినిక్ విజిట్ చేయండి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో సెంటర్స్ ఉన్నాయి. మీరు చాలా రెగ్యులర్గా క్లినిక్ విజిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి, అంటే నెలకు ఒకసారి మీరు విజిట్ చేసినా సరిపోతుంది. కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్లో మీరు మంచి రిజల్ట్ చూడొచ్చు. అంటే మీకు అబ్డామినల్ ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో ట్రీట్మెంట్ చేస్తారు. సింగిల్ సెషన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ అయిన తర్వాత 3 నెలల్లో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అబ్డామిన్ ఫ్యాట్ కంప్లీట్గా తగ్గుతుంది. సెల్యులైట్ ఫ్యాటే కాకుండా విసరల్ ఫ్యాట్ కూడా కాస్త తగ్గుతుంది. అండ్ డైట్లో ఎట్లాంటి మోడిఫికేషన్స్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ మీ ఏజ్ తగ్గట్టుగా మీరు చేయగలుగుతారు, ఇవన్నీ కూడా మీకు ప్రొఫెషనల్స్ చెప్తారు, గైడ్ చేస్తూ ఉంటారు. రైట్ ఫాలో అప్ ఉంటుంది నెక్స్ట్ 3 to 4 months వరకు. మీకు దీంతో ఏంటంటే కొంతవరకు బరువు తగ్గడము, ఒక స్లిమ్ లుక్ రావడము అండ్ ఫర్దర్గా హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. వివేక గారు, డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళలో మనం చూస్తుంటాం లూజ్ స్కిన్, ఎంత ఎక్సర్సైజెస్ చేసినా ఆ స్కిన్ అన్నది టైట్నింగ్ అవ్వదు. సో వాళ్ళ కోసం ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? పోస్ట్ ప్రెగ్నెన్సీ కేసెస్లో ఏంటంటే డెలివరీస్ తర్వాత లూజ్నెస్ రావడం అనేది సహజం. ఆల్మోస్ట్ అందరికీ లేడీస్కి ఉంటున్న ప్రాబ్లం ఇది. సో దీని గురించి మనం ఎక్సర్సైజెస్ చేస్తే ఆ కొలాజన్ అనేది రిజనరేట్ అవ్వదు. సో దీని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇంతకుముందు సర్జికల్ ఆప్షనే ఉండేది మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీ లూజ్నెస్ టైటనింగ్ అవ్వడం గురించి. కానీ ఇప్పుడు నాన్ సర్జికల్ మెథడ్లోనే టైటనింగ్ అనేది పాసిబుల్ అండ్ అదొక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది మీకు. సో దీని గురించి డిజైన్ చేసిన ట్రీట్మెంట్ వచ్చేసి లైపోసోనిక్స్ అంటారు. దీంట్లో యూజ్ చేసేది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ. దీని ద్వారా ఏమవుతుందంటే ట్రీట్మెంట్ మనము అబ్డామినల్ ఏరియా పైన చేయడంతో స్కిన్కి 3 లేయర్స్ ఉంటాయండి. ఆ 3 లేయర్స్ వరకు కూడా క్రాస్ చేసి మసిల్ లెవెల్ వరకు డీపర్ పెనిట్రేషన్ ఉంటుంది ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ది. సో అంత డీపర్ పెనిట్రేషన్ ఉండడం వల్ల కొలాజన్ అనేది రీజనరేషన్ మనము చూస్తాం. కొలాజన్ ష్రింకేజ్ అండ్ రీజనరేషన్ చూస్తాము. దాని ద్వారా టైట్నింగ్ ఎఫెక్ట్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా తీసుకోవచ్చండి. కంప్లీట్లీ నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఇది. జస్ట్ 1 అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది. మీరు ట్రీట్మెంట్ తర్వాత మీరు డైలీ యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తర్వాత బెడ్ రెస్ట్ కానీ యాంటీబయోటిక్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దీని గురించి పోస్ట్ మెయింటెనెన్స్ లాంటిది కూడా ఏమీ ఉండదు. సింగిల్ సెషన్ ప్రొసీజర్ మీకు రిజల్ట్స్ గ్రాడ్యువల్గా, అంటే ఇమ్మీడియట్గా మీకు డిఫరెన్స్ కొంతవరకు తెలుస్తుంది. ఒక 20% వరకు ఎఫెక్టివ్ ఉంటుంది. కానీ కంప్లీట్ టైట్నింగ్ ఎఫెక్ట్ అనేది ఒక మీకు 3 నుంచి 4 నెలల లోపు తెలుస్తుంది. సో స్కిన్ లూజ్నెస్ ఎంతవరకు ఉంది అనేది ఫస్ట్ డాక్టర్ అనాలిసిస్ చేయాలి. దాన్ని బట్టి వాళ్ళకి ఒక ప్రొసీజర్ సరిపోతుందా లేకపోతే ఒక 3 months తర్వాత మళ్ళీ ఇంకొక ప్రొసీజర్ రిపీట్ చేయాలా అనేది అనాలిసిస్లో చెప్తారు. సో మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీ లూజ్నెస్లో కూడా డిఫరెంట్ కేసెస్ మనం చూస్తుంటాము. కొంతమందికి ఓన్లీ లూజ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఫ్యాట్ బల్జెస్ ఉంటాయి, మళ్ళీ స్కిన్ లూజ్నెస్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు కాంబినేషన్ ప్రోగ్రామ్ అనేది మనము ప్లాన్ చేయొచ్చు. అంటే కూల్ స్కల్ప్టింగ్ కంబైన్డ్ విత్ లైపోహైఫు. సో ఈ 2 రిజల్ట్స్ టుగెదర్గా మనకి ఒక 4 to 5 monthsలో మనము రిజల్ట్స్ చూడొచ్చు. కంప్లీట్గా ఒక టైటన్డ్ లుక్ అనేది మనం చూడొచ్చు. జనరల్గా అంటే బరువు తగ్గితే అందంగా కనిపిస్తారు అండ్ వాళ్ళకి ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోవచ్చు. ఇన్స్లాస్ అయిన తర్వాత స్లిమ్గా కనిపించడం వల్ల కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది. కానీ బరువు తగ్గడం వల్ల డబుల్ చిన్ అయితే తగ్గదు. సో డబుల్ చిన్ కోసం ఏంటండి?
సొల్యూషన్? డబుల్ చిన్ గురించి మా దగ్గర వస్తున్న క్లయింట్లు మేము ప్రాక్టికల్గా చూస్తున్నామంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డబుల్ చిన్ ఉంటుంది, కొంతమందికి వెయిట్ చాలా నార్మల్గా ఉంటారు, స్లిమ్గా ఉంటారు, కానీ డబుల్ చిన్ ప్రామినెంట్గా కనిపిస్తుంది. ఆ డబుల్ చిన్ వల్ల వెయిట్ ఎక్కువగా ఉన్నంత లుక్ అనేది వస్తుంది. అంటే ఫేస్ చూడగానే లావుగా ఉందేమో మనిషి అని అనుకుంటారు, అలాంటి లుక్ అనేది వస్తుంది. సో డబుల్ చిన్ రిడక్షన్ అనేది మనకి కూల్ స్కల్ప్టింగ్లో స్పెషల్ అప్లికేటర్ కూల్ మినీ ద్వారా పాసిబుల్ అండి. ఈ డబుల్ చిన్ రిడక్షన్ గురించి ఈ అప్లికేటర్ డిజైన్ చేయబడింది. ఇది కూలింగ్ టెక్నాలజీలో ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ త్రూ మీకు డబుల్ చిన్ ఏరియాలో ఈ అప్లికేటర్ ప్లేస్ చేస్తారు. జస్ట్ 45 మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది. జస్ట్ మీకు ఎక్కడైతే ఆ డబుల్ చిన్ ఏరియాలో ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో అక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ సెల్స్ని ఫ్రీజ్ చేసి 3 మంత్స్లో ఎలిమినేట్ అయ్యేలాగా చేస్తారు. సో 3 మంత్స్లో మీకు ఆ బల్జ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. డబుల్ చిన్ కంప్లీట్గా యూ కెన్ గెట్ రెడ్ ఆఫ్, మళ్ళీ మీకు డెవలప్ అవ్వదు అక్కడ ఫ్యాట్. సో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డబుల్ చిన్లో కూడా మనం కొన్ని వేరియేషన్స్ చూస్తుంటాం. అంటే ఫ్యాట్ డిపాజిషన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి స్కిన్ లూజ్నెస్ డెవలప్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో సాగీ స్కిన్ ఉన్నందుకు డబుల్ చిన్ తెలుస్తుంది. సో ఒకవేళ సాగీ స్కిన్ ఉంటే దాని గురించి చేసే ట్రీట్మెంట్ వచ్చేసి అల్టరా హై థెరపీ. సో దీంట్లో కొలాజన్ రిజనరేషన్ వల్ల మీకు ష్రింకేజ్ అయ్యి స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది. సో దాని ద్వారా కూడా మీకు డబుల్ చిన్ అనేది తగ్గుతుంది. సో ఇవన్నిటికీ డాక్టర్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు నియరెస్ట్ క్లినిక్ విజిట్ చేయండి. డాక్టర్స్ కూడా జెల్టిక్ టీమ్ ద్వారా ట్రైనింగ్ పొందిన డాక్టర్స్, సో మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు రిజల్ట్స్ కూడా అష్యూర్డ్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్స్ ఒకవేళ మీరు ఆప్ట్ చేసుకుంటే నంబర్ ఆఫ్ అప్లికేటర్స్ బట్టి మీకు అప్ టు 5 kgs ఆర్ అప్ టు 10 kgs వెయిట్ లాస్ కూడా కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. నిడదవోలు నుండి సుజాత గారు. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సుజాత గారు, చెప్పండి. నమస్తే మేడం, మా పాప వెయిట్ గురించి అడుగుదామని చేస్తానండి. ఓకే, బరువు ఎంత ఉన్నారు? పాప వెయిట్ 74 అండి. ఓకే, ఏజ్ 16 అండి. 16. 16. ఓకే, బరువు తగ్గించడానికి ఏమన్నా ప్రయత్నాలు చేశారా? ఇప్పటి వరకు ఏం చేయలేదండి. అంటే ఎదిగే వయసు కదా, ఆటోమేటిక్ గా హాస్టల్కి వెళ్తే తనే స్లిమ్ అవుతుంది గట్టా అన్నారని. ఎక్కడ ఉంటారండి మీరు? ఏంటండి? ఎక్కడ ఉంటారు? నిడదవోలండి, పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి. ఓకే, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటారు. ఓకే, సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే 16 ఇయర్స్కి 74 kgs అనేది వెయిట్ కూడా ఎక్కువనే. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీలో తన్ని ఇన్వాల్వ్ చేయండి. అంటే ఏదైనా ఒక గేమ్లో, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవుతే తనకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి కొంతవరకు వెయిట్ తగ్గే స్కోప్ ఉంటుంది. ఒక టెక్నాలజీ హెల్ప్ తీసుకొని కూడా తన వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చండి ఈ టైంలో. అంటే 16 ఇయర్స్కి అడ్వాన్స్ ప్రొసీజర్స్ తీసుకునే స్కోప్ ఉంటుంది తనకి. ఒకవేళ తను ఇప్పుడు స్టడీస్లో చాలా బిజీగా ఉంటుంది, అదర్ యాక్టివిటీస్కి టైం స్పెండ్ చేయలేదు అనుకున్నప్పుడు మీరు క్లినిక్ విజిట్ చేస్తే ఇక్కడ మీకు కూల్ స్కల్ప్టింగ్ ప్రొసీజర్ గురించి వివరాలు చెప్తారు. ఇప్పుడు తనకి ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అనేది గమనించాలంటే అబ్డామినల్ ఏరియాలో, ఆర్మ్స్లో, థైస్లో, ఆ ఏరియాస్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి రిడక్షన్ చూస్తారు. ఇవన్నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇనీషియల్ మెడికల్ అనాలిసిస్ అనేది డాక్టర్ మీకు ఖచ్చితంగా చేయిస్తారు. ఎందుకంటే 16 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, వెయిట్ పెరగడానికి అసలు రీజన్ ఏంటి, ఫర్దర్గా ఎందుకు తగ్గట్లేదు వెయిట్, ఇవన్నీ దీని గురించి అంతా స్టడీ చేసి అప్పుడు కేసు టేకప్ చేస్తారండి. సో మీకు దగ్గరలో ఉన్న లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ విజిట్ చేయండి. నెక్స్ట్ కాల్ ఉన్నారండి కుప్పం నుండి, హేమావతి గారు. నమస్తే మేడం. నమస్తే హేమావతి గారు. మేడం, నాకు థైరాయిడ్ ఇప్పుడు 16 ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పుడు నా వెయిట్ కూడా 100 దగ్గర ఉంది మేడం. ఓకే ఓకే, సో థైరాయిడ్ గురించి మెడికేషన్ యూస్ చేస్తున్నారు. బరువు తగ్గడానికి ఏదైనా ప్రయత్నం చేశారు? ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా మీరు? లేదు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కుప్పం నుండి మేడం. కుప్పం. ఓకే, సో 100 kgs అబవ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా బరువు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకున్న వెయిట్కి మీకు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువగా చేయలేకపోతారు.
అంత బరువు ఉండడం వల్ల. సో నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు అట్లీస్ట్ ఒక 20 కిలోలు తగ్గడానికి మీరు ప్లాన్ చేయండి. మీకు 4 నుంచి 5 నెలల వరకు టైం పడుతుంది. మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ విజిట్ చేయండి. అక్కడ కొన్ని టెస్ట్ చేస్తారండి. ఈ టెస్ట్లో ఏంటంటే మీకు శరీరంలో ఫ్యాట్ ఎంతవరకు ఎక్స్ట్రా ఉంది, అంటే మీరు 100 kgs అని చెప్తున్నారు కానీ దాంట్లో ఫ్యాట్ ఎంత ఎక్స్ట్రా ఉందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు. సో ఒకసారి మీ ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే ఇనిషియలీ ఒక 5-6 కిలోలు తగ్గిన తర్వాత మీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది. మీరు వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్ చేసుకోగలుగుతారు, మీ వర్క్స్ అన్ని మీరు చేసుకోగలుగుతారు. గ్రాడ్యువల్గా అంటే ఒక 20 కిలోలు తగ్గిన తర్వాత మీ థైరాయిడ్ లెవెల్స్ కూడా కొంతవరకు తగ్గుతాయండి. అంటే మీరు యూజ్ చేసే మెడికేషన్ డోసేజెస్ కూడా తగ్గుతుంది. అలా మీరు నార్మల్ వెయిట్కి వచ్చేస్తే మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. వివేక్ గారు, ఈ మధ్యకాలంలో మనం కూల్ స్కల్ప్టింగ్ అనేది ఎక్కువగా వింటున్నాం. సో ఈ కూల్ స్కల్ప్టింగ్ పేరుతో చాలా క్లినిక్స్ వచ్చాయి అండ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని ప్రచారాలు కూడా చేస్తున్నాయి. అంటే ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలంటారు జెన్యూన్ ఏది అన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ స్కల్ప్టింగ్ మెషిన్ అనేది చాలా సొఫిస్టికేటెడ్ మెషిన్ అండి. ఇది US FDA ద్వారా అప్రూవల్ పొందిన టెక్నాలజీ. అంటే మెషిన్కి అప్రూవల్ ఉంది, టెక్నాలజీకి కూడా అప్రూవల్ ఉంది. సో ఈ మెషిన్ అనేది ఇండియాలో ఓన్లీ లైఫ్ క్లినిక్లో మాత్రమే ఉంది. సో దాని సింబల్ చూసి కూడా యాక్చువల్లీ గుర్తుపట్టవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లినిక్కి విజిట్ చేసే ముందు ఆ క్లినిక్ గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే బాగుంటుంది. అంటే గూగుల్లో బ్రౌజ్ చేసినా కూడా మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కూల్ స్కల్ప్టింగ్ పేరు పెట్టుకొని అంటే కొంచెం స్పెల్లింగ్స్ చేంజ్ చేసి క్రయో స్కల్ప్టింగ్ అనేసి డిఫరెంట్ నేమ్స్తో కూల్ స్కల్ప్టింగ్ అండ్ ట్రీట్మెంటే చేస్తున్నాము అనేది ఫేక్గా కొన్ని క్లినిక్స్లో చేస్తున్నారు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ ఎఫికసీ కరెక్ట్గా లో టెంపరేచర్స్లో ట్రీట్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రాస్ట్ బ్రైట్ లాంటి అదర్ కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా సేఫ్గా ఉండాలి. సో రైట్ కైండ్ ఆఫ్ మెషిన్తో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ కైండ్ ఆఫ్ పర్సన్ ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైఫ్ క్లినిక్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా జెల్టిక్ టీమ్ ద్వారా ట్రైనింగ్ పొందిన డాక్టర్స్. సో మనకి ట్రీట్మెంట్ చేసినప్పుడు బాడీ పైన అప్లికేటర్ ఎక్కడ పెట్టాలి, ఏ పొజిషన్స్లో పెట్టాలి, ఏ పొజిషన్స్లో పెడితే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్లయింట్కి రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రొసీజర్ తీసుకొని కంప్లీట్గా మీ అబ్డామిన్ ఫ్లాట్ అయిపోతుంది అని చెప్తారు కొంతమంది కొన్ని క్లినిక్స్లో. కానీ కూల్ స్కల్ప్టింగ్లో ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది అనేది మా డాక్టర్స్ మాత్రమే కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేము చూస్తున్నాం. సో కానీ ఈ కూల్ స్కల్ప్టింగ్లో వచ్చేది ఏంటంటే మనకు ఒక పర్మనెంట్ ఫ్యాట్ రిడక్షన్, అంటే పర్మనెంట్గా ఫ్యాట్ సెల్స్ ఎలిమినేట్ అవుతాయి, మళ్ళీ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. సో ఒక ప్రొసీజర్ సరిపోతుందా, రిపీటెడ్ ప్రొసీజర్స్ కావాలా అనేది కూడా డాక్టర్స్ అనాలిసిస్లో కరెక్ట్గా చెప్తారు. అండ్ కూల్ స్కల్ప్టింగ్ మెషిన్ ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంటుందంటే మనము అప్లికేటర్ పెట్టినప్పుడు ఆ పర్టికులర్ బల్జ్లో మసిల్ లెవెల్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ లెవెల్ తక్కువగా ఉంటే అది యాక్సెప్ట్ చేయదు. సో అది చేంజ్ ఆఫ్ పొజిషన్ అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ క్రైటీరియాస్ మీరు అదర్ మెషిన్స్లో మీరు చూడలేరండి. అది ఓన్లీ కూల్ స్కల్ప్టింగ్ మెషిన్లోనే ఆ సొఫిస్టికేషన్ అనేది మనం చూడొచ్చు. అండ్ చాలా సేఫ్గా ప్రొసీజర్ తీసుకోవచ్చు. అంటే మీకు స్కిన్ లేయర్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ స్కిన్ కింద ఉన్న సెల్యులైట్ ఫ్యాట్ని మాత్రమే ట్రీట్ చేస్తుంది. అండ్ టెంపరేచర్స్ కూడా ఆల్రెడీ సెట్ టెంపరేచర్స్ ఉంటాయి, ఏ ఏరియాకి ఏ టెంపరేచర్స్ చేయాలి అనేది. సో ఇవన్నీ మీరు అదర్ మెషిన్స్లో మీరు చూడకపోవచ్చు. సో ఇతర అంటే కొన్ని క్లినిక్స్కి వెళ్ళి కొంచెం అమౌంట్ డిఫరెన్సియేషన్ ఉంది కదా, తక్కువ ప్రైస్ ఉంది కదా అనేసి ఇతర క్లినిక్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇవన్నీ ప్రొసీజర్స్ తీసుకుని ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ స్టార్ట్ చేసి అవన్నీ కాంప్లికేషన్స్ని ఇంక్రీజ్ చేసుకునే కంటే రైట్ కైండ్ ఆఫ్ క్లినిక్, రైట్ కైండ్ ఆఫ్ డాక్టర్ ట్రీట్మెంట్ చేసే క్లినిక్కి విజిట్ చేస్తే బాగుంటుంది. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి ఈటీవీ9.